కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దామన్నారు ఆయన. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు ఆమె. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలేనని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఎంత ఇన్సల్ట్ అంటే నాకు ఆయన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ క్యాబినెట్గా ఎలివేట్ అయ్యి ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. పిచ్చి మాటలు కాబట్టి ఏంటది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం ఎవరైనా సీటు గెలుస్తారో. కేంద్ర మంత్రిగా భువనగిరికి పోయి నీ దగ్గర 3 గంటలు కూర్చుంటే 200 కోట్లు తేలేడు. ఏం చేసినావు తెలంగాణ కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్గా? కనీసం మూసి కోసం నీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన విన్నాడు. 4 సార్లు మాట్లాడినా ఒక్క పైసా తీసుకురాలే. 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమనేటోళ్ళు వీళ్ళు, వాళ్ళకు వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో వాళ్లకు లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ 2 పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా